అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న. వెల్కమ్ టు సుగంధ నేచర్. నవదుర్గా స్వరూపాలైన అమ్మవారిని 9 రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా కలగడం కోసం సింహద్వారం ఎదుట మొత్తం దిష్టి తీసి ఎటువంటి దుష్ట శక్తులు కానీ గ్రహ నక్షత్ర దోషాల వల్ల కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ తల్లి రాకకై ఆ తల్లి వచ్చే ముందు ఇల్లంతా కూడా పవిత్రంగా శుద్ధ జలాలతో ఇలా అమ్మవారి నామస్మరణతో మంత్రించిన జలాలతో శుభ్రం చేసి అమ్మ రాకకై పాదాలు కలువ ముగ్గులతో ఆకర్షణీయమైన ముగ్గును వేసి దుష్ట శక్తులను నరదృష్టిని ఆకర్షించే శక్తి నిమ్మకాయకి ఉంది కనుక ఇలా దిష్టి తీసి 2 చెక్కలుగా కోసి పసుపు కుంకుమల్ని చల్లి గుమ్మానికి ఇరువైపులా పెట్టి అమ్మ పాదాలకి ముగ్గుకి ఎటువంటి దిష్టి తగలకుండా ఇలా ఏర్పాటు చేశాను. ఏ ఇంట ప్రతినిత్యం ముగ్గు వేసి గడపకు పసుపు కుంకాలు అలంకరించబడి ఉంటాయో ఆ ఇంట దేవతలు నివసిస్తారు అని అంటారు. అదే లక్ష్మీ నివాసం అని అంటారు. నిజానికి ఇలా ముగ్గు వేయడం వల్ల ఇంటిలోకి ఎటువంటి చెడు దృష్టి అంటే నరదృష్టి రాకుండా గుమ్మం బయట ఈ ముగ్గే ఆపుతుందని ప్రధాన కారణం. నవరాత్రి మొదటి రోజు అమ్మని బాలాస్వరూపంలో కొలవడం నాకు అమితమైన ఇష్టం. కామాక్షిని బాలాస్వరూపంలోనే ఎక్కువగా నన్ను పూజించి ఇష్టపడుతూ ఉంటాను. అలాంటి ఈ రోజు కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాను. ఆ తల్లికి ఇలా చిన్న కలశాన్ని ఏర్పాటు చేసి అమ్మ బాలా యంత్రాన్ని వేసి ఆ తల్లికి ఏమి కావాలో ఆ ఉపచారాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చేసుకున్నాను. సుగంధ కుంకుమతో అమ్మని మనసారా అర్చించుకున్నాను. ఉదయం పూజ కుంకుమార్చన ఎంతో సంతోషంగా ఆనందంగా సాగిపోయింది. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, కుమారి స్వరూపంలో ఆ బాలాంబిక నా ఇంట ఎప్పుడు అడుగుపెట్టి నాతో ప్రత్యక్షంగా అన్ని ఉపచారాలు శాస్త్రోక్తంగా చేయించుకుంటుందా అని అలా ఎదురు చూస్తున్నాను. బాలాస్వరూపంలో వచ్చే అమ్మవారి కోసం సర్వం సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. అమ్మ స్వరూపంలో ఉన్న ఆ కుమారికి ఇష్టమైనవి, ఇష్టమైన ప్రసాదం, ఇష్టమైన పువ్వులు అన్నీ అలంకరించడానికి సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి ఏ విధంగా పెడతానో అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను, ఏది తగ్గకుండా. ఇంతలో రానే వచ్చింది ఆ బాలాస్వరూపం. పట్టు వస్త్రాలతో చిరునవ్వుతో నా ఇంట కుడికాలు పెట్టి లోపలికొచ్చింది. చూడగానే పట్టరాని సంతోషం వేసింది. మీ అందరూ గమనించారో లేదో, ఒక పురాతనమైన ఫోటోలో బాలా త్రిపుర సుందరి ఇలా ఎర్రటి పట్టు వస్త్రంతో పచ్చని రవికతో జడగంటలు వేసుకుని తామర పువ్వు మీద కూర్చుని దర్శనమిస్తారు. ఈ పాపను చూడగానే వెంటనే అది స్పృహకొచ్చింది. ఎంత ఆనందపడ్డానంటే ఆ పాప అలా వచ్చి నా కుమారి పూజలు స్వీకరించడానికి నా ఇంటిని పావనం చేసింది. నా సంతోషం కొద్దీ ఆ చిన్నారి బాలాంబికను ఈశాన్య తూర్పు భాగంలో కూర్చోపెట్టుకుని అమ్మవారి పక్కకి అమ్మవారికి ఏ ఉపచారాలైతే చేస్తానో ప్రతి ఒక్క ఉపచారాన్ని శ్రద్ధగా చేసుకున్నానండి. ఆ చిన్నారి కూడా చిరునవ్వుతోనే అన్ని ఉపచారాలు చేయించుకొని నన్ను ఆనందపడేలా చేసింది. మరి నవరాత్రి పూజలో విశేషమైన ప్రక్రియ కుమారి పూజ. 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన ఫలితం కలుగుతుంది. అదే కాకుండా సంతానం, సద్బుద్ధి, కార్యసిద్ధి కలిగించే బాలా త్రిపుర సుందరి యొక్క పూజ కానీ ఇలా అదే రోజు కుమారి పూజ చేసినా కూడా విశేషమైన ఫలితాన్ని మనం దక్కించుకుంటాం. అంత ప్రధానమైనది, శక్తివంతమైనది. అమ్మవారు స్వాధిష్ఠాన చక్రానికి అధిపతి కదా. అందుకు కోరుకున్న కోరికలను తప్పకుండా తీర్చే ఆ బాలాంబికని ఈరోజు కుమారి స్వరూపంలో కొలవడం మహావిశేషం. ఇలా మొదటి రోజు కుదిరిన వారు అష్టమి తిథి నాడు నవదుర్గలను ఇలా కుమారి పూజ చేసి అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. 2 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వయస్సు ఆడపిల్లలను కుమారి అంటారు. కుమారిలో జగన్మాతను దర్శించినట్లుగా ఈ కుమారి పూజ భక్తిగా చేసుకోవాలి. ఈ పూజలో పాల్గొన్న బాలికలకు ధనధాన్య సమృద్ధి, సౌభాగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని విశ్వాసం.
అంతేకాక లలితా పరాశక్తి యొక్క అనుగ్రహం ఈ కుమారులకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందట. చిన్నారి బాలికలను కుమారి పూజకు ఈ విధంగా పంపించడం తల్లిదండ్రులుగా మనం వారికిచ్చే ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం కూడా. అంతటి శక్తివంతమైన ఈ కుమారి పూజను మీ అందరికీ కూడా వివరిస్తూ, ఈ చిట్టి చిట్టి పాదాలకు నా పూజా మందిరంలో అమ్మవారి పాదాలు ఎంత అందంగా ముగ్ధ మనోహరంగా ఉన్నాయో అంత చిట్టి చిట్టి పాదాలకు చక్కగా పసుపు పూస్తూ మీ అందరికీ వివరించడం నాకు చాలా ఆనందం కలిగింది. కుమారి స్వరూపంలో బాలాంబికను ఆహ్వానించి ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, వస్త్రం, పసుపు, గంధ పుష్పాదులతో, పసుపు కుంకాలతో, ధూప దీప నైవేద్యాలతో, మధుర తాంబూలంతో, నీరాజన నమస్కారాలతో ప్రతి ఒక్క దృశ్యాన్ని మీ అందరికీ కళ్ళకు కట్టినట్లుగా ఈ నవరాత్రుల్లో మీ అందరూ కూడా ఈ యొక్క ఉపచారాన్ని ప్రతి ఒక్కరూ చేసి సంతోషపడాలి. ఆ తల్లి యొక్క పూర్తి పూజా ఫలితాన్ని మీ అందరూ కూడా దక్కించుకోవాలని చూపించే ప్రయత్నం చేశాను. ఈ యొక్క అవకాశాన్ని నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలని, ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు, పూజ పూర్తి ఫలితం మీ అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్నారి బాలాస్వరూపం నా యొక్క షోడశ ఉపచారాలని ఒక్కొక్కటిగా ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కటి ఆస్వాదిస్తూ ఆనందిస్తూ చేయించుకున్న దృశ్యాలు మీరు తప్పకుండా పూర్తిగా బాలాస్తుతితోటి అమ్మవారి నామ ఉచ్చారణతో నిదానంగా విని ప్రతి ఒక్కరూ కూడా తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలాస్తుతి అమ్మవారికి ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ ఒక్కొక్క నామాన్ని నిదానంగా స్పష్టంగా ఉచ్చరిస్తూ చేశాను. మీలో ఎవరైనా సంతాన వృద్ధి కోసం, సౌభాగ్యం కోసం నవరాత్రులే కాక ఎప్పుడైనా విశేష దినాల్లో అమ్మవారిని పూజించాలనుకుంటే ఈ బాలాస్తుతిని అమ్మవారి మూల మంత్రంతో సహా యంత్ర ముగ్గు వేసి పూజించినట్లయితే సత్వర ఫలితం దక్కుతుంది. आई आनंदवल्ली अमृतकरतली आदिशक्ति पराई माया मायास्वरूपी स्फटिकमणिमयी ममतांगी षडंगी ज्ञानी ज्ञानस्वरूपी नलिन परिमली नाद ओंकार योगी योगी योगासनस्था भुवनवसकरी सौंदरी ऐं नमस्ते बाला मंत्रे कटाक्षी मम हृदय सखी मुक्त भावा प्रचंडी व्याली यज्ञोपवीति विकटकटितटी वीरशक्ति प्रसादी बाले बालेन्दुमौले मदगज भुजहस्ताभिषेक्त्री स्वतंत्री काली त्वां कालरूपी खगकलन हृदीकारिणी क्लीं नमस्ते मूलाधारे महिम्नी हुतवहनयनी मूलमंत्री त्रिनेत्री हाराः केयूरवल्ली अखिल सुखकरी अंबिकायाः शिवाया वेदे वेदांतरूपी वितत घनतटी वीरतंत्री भवानी सौरी संसारयोनी सकल गुणमयी तेद्या श्रीं सौः नमस्ते ऐं क्लीं सौः सर्वमन्त्रे मम वरशुभकरी अंगना चेष्टिताया श्रीं ह्रीं क्लीं बीजमुख्यैः दिनकरकिरणैः ज्योतिरूपे शिवाख्ये ह्रां ह्रीं ह्रूं हेमवर्णे हिमकरकिरणा भासमानेन्दुचूडे क्षां क्षीं क्षूं क्षौमवासे सकल जयकरी
शक्ति बाले नमस्ते। आई आनंदवल्ली अमृतकरतली आदिशक्ति पराई माया मायास्वरूपी स्फटिकमणिमयी ममतांगी षडंगी ज्ञानी ज्ञानस्वरूपी नलिनपरिमली नाद ओंकार योगी योगी योगासनस्था भुवनवसकरी सौंदरी ऐं नमस्ते। बाला मंत्रे कटाक्षी मम हृदय सखी मुक्तभावा प्रचंडी व्याली यज्ञोपवीती विकटकटितटी वीरशक्ति प्रसादी बाले बालेन्दुमौले मदगजभुजहस्ताभिषेक्त्री स्वतंत्री काली त्वां कालरूपी खगकलन हृदीकारिणी क्लीं नमस्ते। मूलाधारे महिम्नी हुतवहनयनी मूलमंत्री त्रिनेत्री हाराः केयूरवल्ली अखिल सुखकरी अंबिकायाः